ఈ పోలీస్ స్టేషన్ మీ సొంతం కావచ్చు, కానీ పోలీస్ చట్టం మీ సొంతం కాదు. ఈ పోలీసుల్లో ఎవడో ఒకడు మీ చుట్టం కావచ్చు, కానీ ప్రతి పోలీసు మీ చుట్టం కాడు. కుక్క రోడ్డు మీద అరుస్తుంటే పోనీ లేని వదిలేస్తారా, కానీ అదే పిచ్చి కుక్క పెట్టలేకపోతే మున్సిపాలిటీ వ్యానుల్లోకి ఎక్కించి లోపలికి తోస్తారా రాస్కాల్స్. మాకే ఓ పరువు ప్రతిష్టలు ఉన్నాయని, రాజధానిలో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉందని పిచ్చి పిచ్చి పనులు చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేశారో ఈ కాకి గుడ్డలు తీసి నిప్పుల్లో పడేసైనా సరే మిమ్మల్ని చంపేస్తాను. మైండ్ ఇట్. సబాష్, పిల్లి పిల్ల పులి పిల్ల అయిందే. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం రాజధాని దాకా వెళ్ళక్కర్లేదు, నేను ఒక్కడనే చాలు, వదిలిపెట్టు. వీళ్ళకంటే ముందు నీ గురించి రాజధానిలో తెలిసింది, అందుకని శ్రీముఖం పంపించారు. యు ఆర్ సస్పెండెడ్. అమ్మయ్యా, ఎలాగైతే మొత్తానికి బయటపడ్డాం, అంతే చాలు. అరే మనం బయటపడింది బెయిల్ మీద భయ్యా, కేసు అయితే గట్లనే ఉన్నది. గా ఇన్స్పెక్టర్ పోరాడైతే బడే హుషారున్నాడు భయ్యా, మన బొక్కలేరేస్తాడు మళ్ళా. నటు ఏమండి, మీరు క్షమించారంటే తప్ప లేవరండి, క్షమించండి. ఏమండి 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 లేవండి. ఏమండి, తప్పు చేసిన వాడు చర్చకి వచ్చి మన్నించండి ప్రభు అంటే మన్నిస్తారు కదండి. ఏంటంటే అట్టంటావా? తప్పు చేసిన దేవుడు గుళ్ళోకి వెళ్ళి తప్పుకుని టెంకాయ కొడితే దేవుడు సట్టుకుని చల్లబడిపోవా? నువ్వు మాత్రం పడిపోవా? చెప్పు, తప్పుకు నిన్నెత్తిన కూడా బాంబు దొబ్బుతా, చిచ్చి టెంకాయ దొబ్బుతా. నేరం చేసిన వాడు కోర్టుకు సరెండర్ అయి ఏదో ఆవేశంలో చేశాను అంటే జడ్జి శిక్ష తగ్గిస్తాడు కదా రాజా. గా భూపేష్ గాని మాటలు నీకు అన్యాయం చేసినాం, నువ్వు మాత్రం మాకు అన్యాయం చేయదు బాయ్. ఇక నుంచైనా మీరంతా బుద్ధిగా ఉండండి. నువ్వు మాకు చిన్న సాయం చేయాలి. ఏమిటి? జరాగన్నా, గా శివాజీ పోరాడైతే మమ్మల్ని బతకనిచ్చేలా లేడు. కేసు మీద కేసు, కేసు మీద కేసు పెట్టి పరేషాన్ చేస్తుండు. జరింత కలగ చేసుకుని వాడిని ఖతం చేస్తే తప్ప మేము బతకలేం భాయ్. వాడిని జల్దీలా ఖతం చెయ్యరాదే. నువ్వు ఏం చేస్తావో నాకు తెలుతో. నువ్వు ఏడ దబ్బమంటే ఆడ దబ్బుతా బాంబు. రాజా రాజా, నా కూరలు పీకేశాడు, నన్ను సస్పెండ్ కూడా చేయించాడు. వాడంత మగాడయ్యాడా? చూస్తాను. ఏం బిడ్డ, ఎలా ఉన్నావు? నాకు తెలుసు, నువ్వు భూపేషి లేపగానే వాళ్ళిద్దరి కాళ్ళ కింద భూమి లేచిపోతుందని, నువ్వు బయటికి రాగానే నిన్ను లేపాలని ప్రయత్నిస్తారని. అది తెలిసే నీ ప్రతి అడుక్కి మనిషిని పెట్టాను. కానీ వాళ్ళు నాతో నిన్ను లేపించాలనుకున్నారు. అది తెలుసు, నువ్వు కాదన్నావని తెలుసు, నీ బిడ్డ చావుకు కారణం వాళ్ళని తెలుసు. అందుకే మనం నడిచే ధరలో రాళ్లుంటే ఏరేయాలి, ముళ్ళుంటే పుచ్చెయ్యాలి, కుళ్ళుంటే కప్పెట్టెయ్యాలి. అది నాకుదలే. శివాజీ నీ ఫ్రెండేగా? అవును. అతను నేను చెప్పిన చోటికి తీసుకురాగలవా? శివాజీ, శివాజీ, ఎందుకు చేసేవి పని? నేను రాణి నాగమణి దేవి ఈ హత్య చేయించింది. నాగమణి దేవి? కాంతి, వీడు చెప్పింది నిజమే. నేను జైలు నుంచి రాగానే నా కబురు పంపింది. శివాజీని చంపితే లక్షిస్తానంది. నన్ను అలాగే అడిగింది. నువ్వు కాదన్న తరువాతే ఈ దారుణాన్ని కొడిగట్టింది. అది ఆడది కాదు, రాక్షసి.
ఇంత ఘాతకం చేసిన దాన్ని నువ్వైనా లేపేయాలి, లేదా నీ వల్ల కాదని చెప్పు, నేనైనా లేపేస్తాను. నాగమణిదేవి, నాగమణిదేవి, నాగమణి, నాగమణి. రాక్షసి, బయట పిల్లలకు పాలదానాలు, పేదలకు అన్నదానాలు, లేని వాళ్లకు ఉచిత కళ్యాణాలు, ఉన్న వాళ్లకు కళ్యాణ మండపాలు, లోకసేవ, ప్రజాసేవ, పేదల సేవ. నెత్తుటి ముద్దను తెల్లటి గుడ్డలో కట్టినంత మాత్రాన అది శాంతికి చిహ్నం కాదు. ఉల్లి పువ్వును మల్లె చెండుకి కట్టినంత మాత్రాన అది మళ్ళీ కాలేదు. ఆడదంటే మరో ఆడదాన్ని సృష్టించి మరో జీవానికి జన్మనిచ్చేది, నిజమైన సృష్టిని ప్రపంచానికి ఇచ్చేది, అన్నం పెట్టే దేవత, ప్రేమను పంచే దేవత, మమతను పెంచే దేవత. దేవతలు కూడా రక్తాన్ని బలికోరారు, దేవతలు కూడా హత్యలు చేశారు. కానీ మానవత్వాన్ని కాదు, మనుషుల్ని కాదు, రాక్షసుల్ని. అది దుష్ట సంహారానికి, లోక కళ్యాణానికి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలుసు. ఆ బిళ్ళ అక్కడి నిన్ను రెచ్చగొడితే ఇక్కడికొచ్చి రెచ్చిపోతున్నావు. కాదు, నీ రాక్షసత్వానికి రెచ్చిపోతున్నాను అని నమ్మించాడు. లేదు, నిజం. ఏమిటా నిజం? నా కళ్ళతో చూసింది. ఏం చూసావు? శివాజీని చంపటం. శివాజీని ఎవరు చంపారో నువ్వు చూసావా? శివాజీని చంపించాలని కోరుకుంది నువ్వేగా. ఎలా చెప్పగలవు? ఆ రోజు ఒక హత్య చేయమని అడిగావా లేదా? ఆ హత్య ఈ హత్యని ఎలా అనుకున్నావు? మరెవరిని చంపించాలనుకున్నావు? శివాజీని కాదా? కాదు, మరెవరిని? ఇళ్ళానే.